ప్రధాని మోదీ ఆదిలాబాద్ జిల్లాకు వచ్చి ఏమిచ్చారని ప్రశ్నించారు మంత్రి సీతక్క. ఇక్కడ సమస్యలపై మాట్లాడుకున్న ప్రతిపక్షాలను విమర్శించేందుకే సమయం కేటాయించారని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బూత్ లెవెల్ ఏజెంట్లు కోఆర్డినేటర్ల సమావేశానికి మంత్రి హాజరై మాట్లాడారు. 10 ఏళ్లు బీజేపీకి అవకాశం ఇచ్చారు, ఈసారి కాంగ్రెస్ కి ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తామన్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను గెలిపించాలని కోరారు. జిల్లాలో ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని, గ్రామానికి నిధులు ఇప్పించే బాధ్యత తనదే అని స్పష్టం చేశారు సీతక్క. అనేది మనం పెట్టుకున్నది మన విశ్వాసం. కానీ ఈరోజు ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, మన పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే, మన ఊర్లు అభివృద్ధి కావాలంటే, ఇవాళ ఇచ్చినటువంటి ప్రతి గ్యారంటీ మనకు చెందాలంటే ఇక్కడ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఎప్పుడు కూడా గతంలో కూడా మీరు బీజేపీని గెలిపించారు. ఇక్కడ ఎంపీగా ఏం జరిగింది? కనీసం ఒక ఊర్లో ఒక రోడ్డుకు ఒక బ్రిడ్జికి పర్మిషన్ కావాలంటే ఢిల్లీ నుంచి అనుమతులు కావాలంటున్నారు. ఇచ్చిన మాట తప్పకుండా పనిచేసే బాధ్యత మాది. కాబట్టి బీఆర్ఎస్ కు ఓటేసినా బీజేపీకి ఓటేసినా వేస్ట్ అనే 10 ఏళ్ళ బీఆర్ఎస్ ను పక్కన పెట్టేసారు. ఇక బీజేపీని కూడా పక్కన పెడితే తప్ప ఇంకొకటి కాదు. ఇవాళ మరి నగేష్ గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357.